నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. అండ్ బాలయ్య బాబు గారి సాంగ్స్ అంటే ఆ ఎనర్జీకి ఆ మాస్ యుఫోరియాలో కొట్టుకొచ్చినాయి. బట్ సంక్రాంతికి వస్తున్న సాంగ్ నేను ఏ పెళ్లికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఈవెన్ ఆ రీల్స్ బీభత్సంగా ట్రెండ్ అవ్వడం కామన్. ఈవెంట్స్ అన్నిటిలో కూడా ఆ సాంగ్ ఖచ్చితంగా ప్లే అయ్యేదండి. గోదావరి గట్టు సాంగ్ ప్రతి ఈవెంట్ లో ప్లే అయ్యేది. షాక్ ఏంటంటే సంక్రాంతికి వస్తున్నప్పుడు అప్పటి వరకు రీల్స్ ఒకలా జరిగేవి. హుక్ స్టెప్ తీసుకొని అందరు రీల్స్ చేసేవారు. ఫస్ట్ టైం అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ కి రీల్స్ విత్ అమ్మాయిలందరూ శారీ కట్టుకొని అబ్బాయిలందరూ లుంగి కట్టుకొని పువ్వులు పెట్టుకొని ఆ ఇంట్లో డోరు వాళ్ళ బిల్డింగ్ మీద షూట్ చేయడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇంక్లూడింగ్ లొకేషన్ షూట్ చేశారు అందరు. అంటే రీల్స్ అంటే ఓన్లీ హుక్ స్టెప్ కాకుండా ఓ పల్లవి షూట్ చేసి లొకేషన్స్ అలాగే ఆ బ్యాక్గ్రౌండ్ షార్ట్ కంపోజిషన్ అలాగే భలే అనిపించింది. నిజంగా సెలబ్రిటీలు సైతం లుంగీలు కట్టుకొని చీరలు కట్టుకొని సీరియల్ ఆర్టిస్టులు అందరూ కూడా చాలా మంది చేశారు అది. సో అదొక డిఫరెంట్ సక్సెస్. సో ఎప్పుడైనా ఐ మీన్ నార్మల్లీ చాలా మందికి ఇప్పుడు మీకు జీవితం తెలుసు, ఎందుకంటే చాలా చూశారు, ఎంతో మంది కింద పనిచేశారు, ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళ అనుభవం వాళ్ళ కష్టాలని పంచుకున్నారు, వాళ్ళతో పాటు అన్నీ చూశారు. సో మీరు అంత ఈజీగా ట్రిప్ అయ్యే వ్యక్తి కాదు. బట్ అంటా ఉంటారు కదా, ఎక్కువ సక్సెస్ వస్తూ ఉంటే కొంచెం ఎంతో తెలియకుండా కొంచెం ప్రైడ్ వస్తుంది అని చెప్పి. ఆ మూమెంట్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? అంటే నా లైఫ్లో రాలేదు, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి అవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటూనే వచ్చా. మనకు సక్సెస్ వచ్చినప్పుడు నిజంగా అప్పుడే చాలా మనం ఒదిగుండాలి. అంటే సక్సెస్ వెయిట్ హెడ్కి తీసుకోవద్దు. తీసుకుంటే ఏమొస్తుంది అనేది నేను ఊరికే జనరల్గా మైండ్లో అనుకుంటాం కదా. ఏంటి సక్సెస్ అంటే నాకు దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్, నేను పడ్డ కష్టానికే తప్ప దేవుడు నన్ను బ్లెస్ చేసి అది ఇచ్చిన సక్సెసే తప్ప నా సక్సెస్ని మీరు ఏ రకంగా ఎంజాయ్ చేయలేరు. మీరు ఆపోజిట్ పర్సన్ ఎంజాయ్ చేయలేరు. నా సక్సెస్ అదే. అంతేగాని నేను బాలయ్యకి ఇప్పుడు పాట చేశాను అని నిన్ను రూల్ చేసి నీతో రఫ్గా మాట్లాడి ఆ సక్సెస్ని మధ్యలో పెట్టి దేన్ని మాట్లాడలేం. అందుకని సక్సెస్ వచ్చింది నాకు, దేవుడు బ్లెస్ చేస్తున్నాడు. ఇంకా మనం హంబుల్గా ఉంటే ఆ సక్సెస్ అనేది మైండ్లో నుంచి తీసేసి నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచిస్తే నిజంగా ప్యూర్గా ఉంటుంది. ఇప్పుడు కళను ఎప్పుడు ప్యూర్గా చూస్తే అది మనతోనే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే మైండ్లో ఆర్ట్ ఫామ్ కాకుండా ఇంకా వేరే అన్ని ఫిల్ చేస్తే అవే ఉంటాయి మైండ్లో, నువ్వు డెలివరీ చేస్తావు. ఇంకా బాగా చేయాలి, నెక్స్ట్ వర్క్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే హ్యాపీగా ఉంటుంది. సో ఇప్పుడు సరైన రోడ్లో డూ వచ్చినప్పుడు అమ్మా ఈయన మాస్టర్ అయ్యి మంచి సాంగ్ చేశాడు రా, సక్సెస్ రా అనుకున్నాం. తర్వాత బాలయ్యది అబ్బా ఇదిరా సక్సెస్ అనుకున్నాం, జై బాలయ్య సాంగ్కి. మళ్ళీ ఇప్పుడు ఈ సాంగ్ వస్తుంది, సంక్రాంతికి వచ్చింది అప్పుడు అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఈ అఖండ 2కి అనుకుంటాం, మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం, మళ్ళీ సంక్రాంతికి 3 సినిమాలకి అనుకుంటాం. ఇది అనుకుంటూనే ఉంటాం, మాకు నెంబర్స్ కనిపిస్తాయి. బట్ మీ జీవితంలో సక్సెస్ ఇంకా అచీవ్ చేయని సక్సెస్ అంటూ ఏదన్నా ఉందా? నాకు అలా ఏం లేదు. అంటే నేను ఇదే నా లాస్ట్, చిరంజీవి గారికి చేస్తే అయిపోయింది, రితిక్ రోషన్కి చేస్తే అయిపోయింది అని నేను చేయను. నేను అంటే చిన్న సినిమాలు నన్ను న్యూ కమర్స్, కొత్త సినిమాలు ఇప్పుడే వచ్చిన హీరోస్ కూడా నేను అంతే హార్ట్ఫుల్గా కంపోజ్ చేయాలన్న థాట్తో ఉంటాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఎన్నో ఇయర్స్ కథ రాసుకొని ఓ ప్రొడక్షన్ దగ్గరికి వెళ్ళి ఆ సినిమా ఓకే చేయించుకొని ఆ న్యూ కమర్ హీరో ఎంతో ఆశతో వస్తాడు. నేను సినిమా చేశాను, దాంట్లో సాంగ్ చేశాను, అండ్ దట్టు ఒక సక్సెస్ఫుల్ మాస్టర్తో నేను సాంగ్ కంపోజ్ చేయించుకున్నాను, ఎంత ఆశతో ఉంటాడు, నాకేదో బెస్ట్ చేస్తాడన్న ఆశతో వస్తాడు. అదే ఎగ్జాంపుల్ డీజే టిల్లు సాంగ్ చేసేటప్పుడు ఒక టీజర్ రిలీజ్ అయింది అంతే. ఇంకా సాంగ్ రిలీజ్ అయ్యేంత వరకు ఆ హైప్ రాలేదు. సిద్ధు అనేవాడు ఓకే బాగా చేస్తాడు ఇలా ఉండింది తప్ప దానికి నేను అనుకుంది ఒకటే, అరే నాకు సిద్ధు అనేవాడు స్టార్ అంతే, తను హీరో, అతన్ని ఎలా చూపించాలనే ప్రాసెస్లో నేను షూట్ చేశాను. ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఎంత సక్సెస్ అయింది మీకు కూడా తెలుసు. అదే మనం పార్షాలిటీ చూపించి సరే చిన్న హీరోలే ఇప్పుడు వచ్చారు కదా ఏంటి బడ్జెట్ ఓకే మనం ఊరికే ఫిల్ చేద్దాం అని అంటే నేను ఆ సక్సెస్ వచ్చేదా? ఈరోజు ఎంత ఎంజాయ్ చేస్తారు డీజే టిల్లు సాంగ్. సో నాకైతే ఏ మార్క్స్ లేవు, ఎండ్ మార్క్ ఇది ఇక్కడికి వెళ్తే రీచ్ అయిపోతుంది. నాకేంటంటే వర్క్ చేసుకుంటానే ఉండాలి, ఇండస్ట్రీలో ఉండాలి, అంటే క్రియేషన్ అనేది ఆగద్దు అనేదే థాట్ తప్ప ఈ పాయింట్కి వెళ్ళి ఫినిష్ చేయాలంటే అయిపోయింది. ఇంకా నాగార్జున గారితో చేశాను, వెంకటేష్ గారితో చేశాను, బాలయ్య బాబుతో చేశాను, చిరంజీవి గారితో చేశాను, అయిపోయింది. ఇంకేం చేస్తాం, టాప్ వాళ్ళే కదా. అంటే మనకు ఇండస్ట్రీకి
4 పిల్లర్స్ లాగా. అంటే ఎండ్ అయిపోయింది కెరియర్ అనుకోవాలి. అలా లేదు. ఇంకా ఇంకా చేస్తూనే ఉండాలి. సో సెట్స్ విషయానికొచ్చి ఎవరికైనా ఒక స్వార్థం ఉంటది కొరియోగ్రాఫర్‌లకి. అంటే మన సాంగ్, మన కొరియోగ్రఫీ ఒక గ్రాండియర్ సెట్స్‌లో కనిపించాలని. అవును. బోయపాటి గారు సెట్స్‌లో చేయడం ఒక బ్లెస్సింగ్. అవును. బట్ ఇంకా కొంతమందికి లైక్ శంకర్ గారి సెట్స్ అంటే గొప్పగా చెప్పుకునేవారు ఒకప్పుడు. అలా మీకు ఇప్పుడు రాజమౌళి గారి సెట్స్ అన్నా గొప్పగా చెప్పుకుంటారు. మీకు ఏదన్నా అలాంటి ఒక డ్రీమ్ ఉందా? ఈయన సెట్స్‌లో నా సాంగ్, నా కొరియోగ్రఫీ పడాలి ఖచ్చితంగా ఈ డైరెక్టర్ సెట్స్‌లో అని చెప్పి? అలా ఏం లేదండి. నిజంగా లేదు. ట్రూగా చెప్తాను. ఏదో ఫేక్‌గా చెప్పాలని కాదు. మీరు ఈ 'అఖండ తాండవంలో' ఈ సాంగ్ చూడండి. నాకు తెలిసి నేను ఇప్పటి వరకు సినిమా చరిత్రలో ఒక సెట్‌లో అంతమంది డాన్సర్స్‌తో ఫిల్ అయిన సాంగ్ నేను చూడలేదు. మీరు చూస్తారు. అంటే శంకర్ గారి సినిమానే. రాజమౌళి గారి సినిమా ఆ కాన్సెప్ట్‌ని తగ్గట్టు చేస్తారు. ఇది కూడా ఏమాత్రం తగ్గకుండా మాస్ ఆ ఎనర్జీ ఎక్కడ మిస్ అవ్వకుండా చేశాము. నిజంగా ఆపర్చునిటీ వస్తే డెఫినెట్‌గా ఇప్పుడు శంకర్ గారికి ఎలా చేయాలో అలాగే చేస్తాను. రాజమౌళి గారు అంటే డిఫరెంట్ వర్కింగ్ స్టైల్ ఆఫ్ డైరెక్టర్స్ కాబట్టి వాళ్ళతో మనం మింగిల్ అయ్యి ఆ కథతో పాటు ఏం చెప్పాలనుకున్నాం, ఏం చేయాలనుకున్నాం చేసేయాలి అంతే. సో ఇప్పుడు 'అఖండ' ట్రైలర్ చూసారు. అందరం చూసాం. అవును. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మీరు టీమ్‌తో కూడా మాట్లాడి డైరెక్టర్ గారితో ట్రావెల్ అయ్యారు కాబట్టి మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి ఇప్పుడు 'అఖండ 2' నేను తాండవం మీద? యాక్చువల్‌గా ఫస్ట్ మీట్ బోయపాటి గారు పిలిచారు సాంగ్ చేయాలన్నప్పుడు వెళ్ళిన తర్వాత "ఏం బ్రో ఎలా వచ్చింది?" ఎవరిని అడిగినా ప్రతి ఒక్కరి నోట్ల నుంచి నాట్ ఈవెన్ సింగిల్ పర్సెంట్ యావరేజ్‌గా ఉంటది, హిట్ అవుద్ది ఇది లేదు. అందరూ అదిరిపోయింది, బ్లాక్ బస్టర్ ఈసారి వేరే లెవెల్‌లో ఉంటది. ఎవ్వరి నోట్లో నుంచి కూడా అదే విన్నాను. అండ్ సరే మనం వర్క్ చేశాము, సాంగ్ అయిపోయింది. ఫస్ట్ టీజర్ వచ్చిన తర్వాత నిజంగా అనిపించింది. ఇది కదా అసలు అందరూ చెప్పింది ఇదే రీజన్. అంటే నెక్స్ట్ లెవెల్‌లో బోయపాటి గారు దీన్ని పిక్చరైజ్ చేశారు. నెక్స్ట్ లెవెల్‌లో పెట్టారు సినిమాని. అన్‌డౌటెడ్‌గా బ్లాక్ బస్టర్ అంతే. యాహ్! అది. అంటే ఇప్పుడు మేమైతే కొరియోగ్రాఫర్ భాను అని చూస్తున్నాం. ఏమన్నా కొత్త పేరు వచ్చే అవకాశం ఉందా ఇన్ ఫ్యూచర్? యాక్టర్ భాను అని గాని, లేకపోతే డైరెక్టర్ అని గాని నేను ఇలాంటివేమన్నా? ఇండస్ట్రీలో ఉండి ఎవ్వరు ఏది చెప్పినా నో చెప్పను. నో అనేది అంటే వర్క్ మన వరకు వస్తుందంటే అది అంటే సినిమాకి సంబంధించింది. ఏ వర్క్ అయినా నేను చేస్తాను. అది వెదర్ యాక్టింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఏది చేయమన్నా ఐఎమ్ రెడీ. ఎందుకంటే నాకు సినిమాల్లో ఉండడం ఇష్టము. సినిమాలో ఏ పని చేయాలన్నా నాకిష్టం. అలా ఎవ్వరు అప్రోచ్ అయినా డెఫినిట్‌గా చేస్తాను. అదే. సో బేసికల్లీ వారసత్వం అనేది అందరికీ ఒక్కొక్క వారసత్వం. కొడుకుల్ని వాళ్ళని వీళ్ళని చేసుకుంటూ ఉంటారు. బట్ మీలాంటి ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వారసత్వం ఏంటంటే మీ శిష్యులు. అవును. మీరేంటి ఇప్పుడు మీ శిష్యుల్ని ఎవరినైనా తయారు చేస్తున్నారా ఎవరినైనా? నేను నిజంగా చెప్పాలంటే అలా చెప్పే గురువులను తప్పు పట్టట్లేదు. బట్ ఏ గురువు కూడా శిష్యుడిని తయారు చేసి నువ్వు వెళ్లి ఎవ్వడు నేర్పలేడండి. ఆ శిష్యునికి ఆ పర్సన్‌కి ఉండాలి ఇంట్రెస్ట్. ఇప్పుడు గణేష్ మాస్టర్ గారి దగ్గర నేను చేశాను. కొన్ని ఇయర్స్ చేశాను. ఆయన ఇచ్చిన ఫ్రీడము అసలు మామూలుది కాదు. అంటే ఒక కంపోజ్ చేయమని చెప్పడం గానీ, అంటే ఆయన నేర్పిన విధానం గానీ, నిజంగా ఆయన ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలో గూడా భాను నా శిష్యుడు, భాను నా దగ్గర నేర్చుకున్నాడు అని చెప్పలేదు ఇప్పటి వరకు. సో, నేను గూడా మా గురువుగారి దగ్గర నుంచి నేను గూడా అదే ఫాలో అవుతాను. ఇప్పుడు నా దగ్గర ఎంతమంది అసిస్టెంట్స్ ఉన్నా వాళ్ళ టాలెంట్ నిజంగా వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది గాబట్టే నా దగ్గర వర్క్ జేస్తున్నారు. నిజంగా వాళ్ళ దగ్గర వారికి అసలు టాలెంటే లేకపోతే నేను తీసుకుంటానా? కరెక్ట్. ఎందుకంటే అలా తీసుకోను. సో, బేసికల్లీ నా దగ్గర ఉన్న అసిస్టెంట్స్ కూడా దే ఆర్ టాలెంటెడ్. వాళ్ళ టాలెంట్‌తో నిజంగా వాళ్ళెంత కష్టపడితే వాళ్ళెంత హైట్ గైడ్ చేస్తాను. అంటే వర్కింగ్ ప్రాసెస్ ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వద్దు. పేషెన్స్‌గా ఉండాలి. ఇంకోటి మనం డాన్స్ కొరియోగ్రాఫర్ అవ్వాలని గోల్ పెట్టుకున్నప్పుడు దాన్నే చూడు. అంతేగాని మిగతా విషయాలు పట్టించుకోవద్దు. అసలు వేరే అలవాట్లు పెట్టుకోవద్దనైతే డెఫినిట్‌గా గైడ్ చేస్తాను. 100 మంది కౌరవులున్నా ఏకలవ్యుడు అసల వేరు. అలా అంతే. గ్రాస్ప్ చేసుకునే వాళ్ళు వేరు. వేరు. కరెక్ట్. వాడు సక్సెస్ మనం అయిపోతాడు అంతే. మనం తయారు చేయాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. ఏకలవ్యుడిని ఎవరు తయారు ఎవరు చేయలేదు. అవసరం లేదు. మనం కాకపోతే ఒక రెస్పాన్సిబుల్ పర్సన్‌గా, ఒక మాస్టర్‌గా, ఒక వెల్ విషర్‌గా గైడ్ చేయొచ్చు. అరే సేమ్ నా లైఫ్‌లో ఇది జరిగింది. నువ్వు గూడా ఇదే క్రాఫ్ట్‌లో ఉన్నావు కాబట్టి నీకు గూడా ఇలా జరగొచ్చు. ఆ టైంలో ఇలా థింక్ జేయాలి, ఇలా ఆలోచించాలి. నీకు ఈజీ అవుతాయని వాళ్ళకి బోర్ కొట్టినా సరే నేను ఎవ్రీడే చెప్తాను. వాళ్ళు ఏంటి ఊకే మాస్టర్ ఇలా చెప్తున్నాడు అనిపించినా సరే నేను అవే విషయాలు పదే, పదే, పదే కొన్ని ఇయర్స్ నుంచి చెప్తానే ఉన్నాను. అలా. సో ఈ తాండవం
మీ బ్లాక్ బస్టర్ ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో ఉండాలని, మళ్ళీ మళ్ళీ మీరు పోటీ పడుతూ ఉన్నారు. సక్సెస్ అవుతూ ఉండాలి. మళ్ళీ మళ్ళీ మా ఇంటర్వ్యూలో కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ మీ థ్యాంక్ యూ. విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.